హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు ద పైథాన్ సిరీస్. సో ఈ రోజు టాపిక్ ఏంటంటే మనం ఒక డేటా టైప్ నుండి ఇంకో డేటా టైప్కి మనం ఎలా కన్వర్ట్ చేయాలో మనం ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో అర్జెంట్గా వీడియోని సేవ్ చేసుకో. అండ్ ఒకవేళ కాలేజ్ స్టూడెంట్ అయితే నీకు స్కిల్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి, ఆ కొన్ని ఫాలో చేసి పెట్టుకో. సో నౌ లెట్స్ కన్వర్ట్ వన్ డేటా టైప్ టు అనదర్ డేటా టైప్, రైట్? సో ఫస్ట్ మీకు కోడ్ అనేది మొత్తం ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. సో దాని తర్వాత వేరియబుల్స్ అనేటివి సేమ్ అలానే ఉంటాయి, జస్ట్ వాల్యూస్ అనేది చేంజ్ చేసి మనం టైప్ చెక్ చేస్తాం. మీరు ఇక్కడ కోడ్లో చూస్తే వాల్యూ ఈక్వల్స్ టు డబుల్ కోట్స్ మధ్యలో 25 అనే వాల్యూ స్టోర్ చేసి ఉన్నాడు, రైట్? రిజల్ట్ 1 ఈక్వల్స్ టు టైప్ ఆఫ్ వాల్యూ అన్నాడు. ప్రింట్ ఆఫ్ రిజల్ట్ 1 అన్నప్పుడు మనకి ఏం ప్రింట్ అవుతుంది? వాల్యూ అనే వేరియబుల్లో 25 అనే స్ట్రింగ్ స్టోర్ చేసి ఉంది. దాని టైప్ కూడా మనకేమొస్తుంది? స్ట్రింగ్ వస్తుంది. సో నెక్స్ట్ స్టెప్లో వేరియబుల్ క్రియేట్ చేసినాం. ఏమని? కన్వర్టింగ్ ఈక్వల్స్ టు ఇంట్ ఆఫ్ వాల్యూ అని అన్నాం. సో ఇంట్ ఆఫ్ వాల్యూ అంటే సో స్ట్రింగ్లో ఉన్నది ఆ వాల్యూని మనం ఇంటి కింద కన్వర్ట్ చేయమని చెప్తున్నట్టు. రిజల్ట్ 2 ఈక్వల్స్ టు టైప్ ఆఫ్ కన్వర్టింగ్ ప్రింట్ ఆఫ్ రిజల్ట్ 2 అనేది ప్రింట్ చేస్తే మనకి ఏమొస్తుంది అంటే ఫస్ట్ స్ట్రింగ్ ఉండే, సో మనం దాన్ని ఇంట్ ఆఫ్ వాల్యూ అని అన్నప్పుడు మనకు ఆ స్ట్రింగ్ నుండి మనకు ఇంటీజర్ కింద కన్వర్ట్ అవుతుంది. సో మీరు ఇక్కడ అవుట్పుట్ చూస్తే ఫస్ట్ మనకి ఇచ్చిన వాల్యూ స్ట్రింగ్, సో దాన్ని టైప్ చెక్ చేస్తే మనకి ఏమొస్తుంది? క్లాస్ స్ట్రింగ్ అని వస్తుంది. సో నెక్స్ట్ మనం ఇంటీజర్ కింద కన్వర్ట్ చేసినాక నెక్స్ట్ స్టెప్లో మనకు క్లాస్ ఇంట్ అని వస్తుంది. సో నెక్స్ట్ చూడండి, వాల్యూ అనే వేరియబుల్ ఉంది. సో వేరియబుల్లో 25 అనే వాల్యూ స్టోర్ చేసిండు. రిజల్ట్ 1 ఈక్వల్స్ టు టైప్ ఆఫ్ వాల్యూ ప్రింట్ రిజల్ట్ 1 అన్నప్పుడు వాల్యూ అనే వేరియబుల్లో 25 అనే వాల్యూ ఉందిగా, సో దాని టైప్ ఏంటి మనకు? ఆబ్వియస్లీ ఇంటీజర్. సో నెక్స్ట్ స్టెప్లో కన్వర్టింగ్ ఈక్వల్స్ టు ఎస్టీఆర్ ఆఫ్ వాల్యూ అన్నాడు. సో ఫస్ట్ మనకి ఇంటీజర్ అనే వాల్యూ ఉందిగా, సో దాన్ని మనం స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేయమని చెప్తున్నట్టు. రిజల్ట్ ఈక్వల్స్ టు టైప్ ఆఫ్ కన్వర్టింగ్ ప్రింట్ రిజల్ట్ 2 అని ప్రింట్ చేస్తే మనకేమొస్తుంది? సో ఫస్ట్ ఏమో అది టైప్ చెక్ చేసినప్పుడు మనకు ఇంటీజర్ క్లాస్ ఇంట్ అని వస్తుంది. సో నెక్స్ట్ మనం స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేసినాం కాబట్టి నెక్స్ట్ స్టెప్లో క్లాస్ స్ట్రింగ్ అని వస్తుంది. సో నేను 2 క్వశ్చన్స్ సాల్వ్ చేసిన, మిగతా 2 క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేయండి. ఆన్సర్స్ అనేది కమెంట్లో మెన్షన్ చేయండి. ఒకవేళ అర్థం కాకపోతే ఈ వీడియోని మళ్ళీ ఇంకొకసారి చూడండి. ఇక్కడ అర్థం అవ్వకపోవడం ఏమి ఉండదు, జస్ట్ నేను చెప్తున్నది కరెక్ట్గా వింటున్నారా లేదా అది చూసుకోండి, అంతే, సింపుల్. So this is the topic for today. If you need Python related content, then don't forget to follow me. See you in the next video. Bye. Hoje eu vou te pegar.